తాగొచ్చావా? తాగేటట్టు చేసింది నువ్వేగా. ఛా, వీడు తాగితే డేంజరస్గా మారుతాడు. అంకుల్ కమ్ ఫాస్ట్. ఆ బ్యాట్ తీసి అక్కడ పెట్టు ముందు. అసలే గజదొంగలా వచ్చావు. ఆ బ్యాట్ని చూసి అదేదో ఆయుధం అనుకొని అరుస్తుంది. కాలేజ్ రేస్లో ఇదే ఆయుధం. కోట్తో ఒక్కొక్కటి తల పగిలిపోయేది. చల్వే, నీకు ప్రేమ ఉన్నప్పుడే నేను ఎమోషనల్. నువ్వు నన్ను ఎదిరించావుగా, ఇప్పుడు నేను ప్రాక్టికల్. నో లవ్, నో ఎమోషన్స్. ఎందుకు దాని మీద అరుస్తున్నావు? దానికి ఆకలేస్తుందేమో అందుకే అరుస్తుంది. దానికి పాలు తెస్తాను. కమల్ క్యాచ్. కాఫీ కొంచెం స్ట్రాంగ్గా. కాఫీ పౌడర్ లేదు, సో ఓన్లీ టీ. ఏదో ఒకటి నా ముఖాన్ని కొట్టు. మొహం కాలుతుంది. స్టార్ క్రికెట్ ఛానల్ నెంబర్ ఎంత? నేను ఊరు వెళ్తున్నానుగా, అందుకే డిస్కనెక్ట్ చేయించాను. ఏది అడిగినా ఓవర్ చేస్తుందంటే. గేమ్ బాగా ఆడుతుంది. దీని వికెట్ పడగొట్టేది మాత్రం నేనే. కేబుల్ కట్ చేయమని చెప్పా కదా, ఎలా వస్తుంది? మర్చిపోయింటాడు. దానికని షాక్ అవడం ఎందుకు? వదిలేసానన్నా? నువ్వు వదిలేసాక మొదలెట్టా. టీ. టీ బాగుంది. ఫ్లైట్ ఎన్నింటికి? 8 o'clock. సో మనం 7కి బయలుదేరితే సరిపోతుంది. అంకుల్ డ్రాప్ చేస్తానన్నారు. అంకుల్ ఏమన్నా బాయ్ ఫ్రెండా డ్రైవరా? ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయి, మండిపోతుంది ఇక్కడ. నేను రిటర్న్ చేసే ఫస్ట్ గిఫ్ట్. ఇక దీని అవసరం లేదు నాకు. నన్ను డెలీట్ చేయాలని చాలా ఆత్రంగా ఉన్నట్టున్నావు. విక్కీ, దిస్ ఇస్ అన్ఫేర్. మన ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. గిఫ్ట్స్ రిటర్న్ చేసుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళది అనుకున్నాం. ఇప్పుడు డెలీట్ అంటూ నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నిర్ణయం నువ్వు తీసుకున్నావు, నన్ను జస్ట్ ఒప్పించావు. ఆర్గ్యుమెంట్స్ వద్దు, అసలే టైం లేదు. అసలు నీకు గిఫ్ట్స్ రిటర్న్ చేసుకోవాలని ఉందా లేదా? ఫ్రాంక్ గా చెప్పు. ఓకే, ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం లేదు. గిఫ్ట్స్ రిటర్న్ చేసుకుందాం, బట్ నాదో చిన్న కండిషన్. నో. నా కండిషన్ చాలా సింపుల్. చివరిసారిగా మనం ఈ గిఫ్ట్స్ వాడాలి, తర్వాత వీటిని నన్ను పర్మనెంట్గా డిలీట్ చేసుకో. నేను ఒప్పుకోను. నీకు లాస్ట్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. అది నీ ఇంట్లోనా, నీ పేరెంట్స్ ఇంట్లోనా, అది నువ్వు డిసైడ్ చేసుకో. స్టార్ట్ చేద్దామా? ఈసారి నేను తీస్తాను.
వర్షం కురిసిన రాత్రి. ఏ హాయ్ నిషా, ఏమైంది? నీకెవరు చెప్పారు? ఏమైంది? లైట్ ఫీవర్ రా. ఫీవర్ పెట్టుకొని రెస్ట్ తీసుకోకుండా టీవీ చూస్తావా? ముందా నవ్వాపు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ నార్మల్ ఉంది. నువ్వు ఇంకోసారి వర్షంలో తడవకూడదు, సరేనా? నీకోసమే కదరా. సిక్ అవ్వకూడదు, సరేనా? అవ్వను. వెరీ గుడ్. ఏంటిది? తీసుకో. హే, ఇది నాకేనా? నీకే. హే బ్యూటిఫుల్, ఇట్స్ నైస్. కరెక్ట్గా ఫిట్ అవుతుంది. నువ్వు కూడా ఒకసారి. వర్షం పడినా పడకపోయినా రోజు వేసుకోవాలి. ఇది ఒకరికా ఇద్దరికా? సారీ రా, అన్నిట్లో కంటే పెద్ద సైజ్ ఇవ్వమన్నాను. నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. కమ్ రా. ఆ రోజులాగా ఈ రోజు కూడా చివరిసారిగా గిఫ్ట్ ఎంజాయ్ చేద్దాం. దిస్ ఇస్ రెడిక్యులస్. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవేమోనని నీ భయం. అంత స్ట్రాంగ్గా నో అంటున్నావంటే యు స్టిల్ లవ్ మీ కదా? అనవసరంగా వీటికి సాటిస్ఫాక్షన్ మిగిలించే కంటే ఇప్పుడు చెప్పినట్టు 2 నిమిషాలు చేయడం బెటర్. సరే నేను ఒప్పుకుంటాను, బట్ లవ్తో కాదు. నువ్వేవేవో పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు ప్లీజ్. నేను వస్తానని చాలా మందికి టెన్షన్ గా ఉంటది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. బేబీ రోజు తీసుకో. థ్యాంక్ యూ. ప్రతి రోజాకు ఒక ముళ్ళు. ఈ ఇంట్లో అడ్డమైన చెత్త చాలా ఉంది, కూర్చు పారేయాలి. అమ్మా, నాకు తెలుసు నేనంటే మీకు ఇష్టం లేదని. అయినా నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిషాక్ తల్లి లేని లోటు తీరుస్తున్నందుకు. బహుశా ఇదే లాస్ట్ టైం అనుకుంటా మనం కలవడం. అందుకే మీకు చిన్న గిఫ్ట్, పాకెట్ బైబిల్. అమ్మా, రోజా పూలను కాపాడేది ముళ్ళే కదమ్మా. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. బేబీ, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా విక్కీని నువ్వెందుకు సెలెక్ట్ చేసుకున్నావో. గుడ్ సెలెక్షన్. గాడ్ బ్లెస్ యూ బేబీ.